రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి. ఎప్పుడు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఏ విషయాలని తలా తోక లేకుండా ప్రస్తావిస్తారో అర్థం కాని పరిస్థితి. ఎన్నికల ముందు అనేక అబద్ధాల హామీలు ఇచ్చి అనేక అబద్ధాల మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి నిన్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్ తీసేస్తున్నటువంటి మాట ఏదో ఉందో ఆయన అజ్ఞానానికి, ఆయన మూర్ఖత్వానికి నిదర్శనం ఇది. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైనది కాదు. భారతీయ జనతా పార్టీ తన ఫిలాసఫీ ఫలాలు, రాజ్యాంగ ఫలాలు, ఈ దేశ సంపద అశేష ప్రజలకు అవసరాలు తీర్చేదిగా ఉండాలని చెప్పి ప్రవర్తించే పార్టీ భారతీయ జనతా పార్టీ. 75 సంవత్సరాల తర్వాత కూడా సమానత్వం రాకపోతే, కులాలు మతమాయం కాకపోతే, అగ్రవర్ణాల పేదల్లో కూడా ఇవాళ పేదవాళ్ళని చెప్పి భావించి అగ్రవర్ణాల పేదలకు కూడా ఈడబ్ల్యూఎస్ కింద రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర భారతీయ జనతా పార్టీ అనే విషయాన్ని మర్చిపోదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అనుభవిస్తున్నటువంటి వర్గాలు కూడా దీని మీద ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. అంతేకాకుండా ఇవాళ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ ఎవరైతే ఉన్నారో దళితులలో కూడా మాదిగ జాతి వివక్షకు గురవుతూ ఉన్నది. మాకు ఏబీసీల వర్గీకరణ కావాలని చెప్పి 30 ఏళ్లుగా ఉద్యమాలు చేస్తే దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఆ మాదిగ జాతిని పట్టించుకోకపోతే అనేక మంది చనిపోయింది. ఇవాళ మోడీ గారు స్వయంగా ఒక జాతికి జాతి అణచివేత గురవుతున్న జాతి, ఇవాళ అభివృద్ధికి ఆమె దూరం ఉన్న జాతి, అతి పేదరికంలో మగ్గుతున్న జాతి సమస్య పరిష్కరించాలని చెప్పి స్వయంగా ఎన్బీసీలలో వారే వచ్చి ఇవాళ మీటింగ్ ఏర్పాటు చేసి ఏబీసీల వర్గీకరణకు చరమగీతం పాడుదాం, వాళ్ళు కోరిన సమస్యకు పరిష్కరించామని చెప్పి భాజపా కమిటీ వేసి సుప్రీంకోర్టులో ఇలా వాదించి అతి త్వరలోనే ఇవాళ మాదిగ జాతికి ఏబీసీల వర్గీకరణను ఇలా అమలు చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. మూడవది 2014లో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తే మొట్టమొదటి రాష్ట్రపతి ఒక దళిత బిడ్డ రాష్ట్రపతి. అంతేకాకుండా రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత ఎవరూ ఊహించని పద్ధతులు, దేశమే ఆశ్చర్యపోయే పద్ధతిలో ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్ము వారికి రాష్ట్రపతి పదవి కట్టబెట్టించింది. ఇవాళ కేంద్ర కేబినెట్లో 75-76 మంది ఉంటే 27 మంది కేంద్ర మంత్రులు ఓబీసీ మంత్రులు సోయి మర్చిపోయారు. పార్టీగా ఏమన్నా ఇంత సంఖ్యలో ఓబీసీ మంత్రులు ఉన్నారా? 12 మంది దళిత మంత్రులు ఉన్నారు. ఇవాళ మీ ముఖాలకు ఎప్పుడైనా ఇంతమంది ఉన్నారు? ఇవాళ 8 మంది ట్రైబల్ మినిస్టర్స్ ఉన్నారు, 5 మంది మైనార్టీ మినిస్టర్స్ ఉన్నారు, మహిళా మంత్రులు ఉన్నారు. ఇవాళ ఒక మహిళ ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి పద్ధతి ఇక్కడ కొనసాగుతూ ఉంటే ఇలా భారతీయ జనతా పార్టీని పట్టుకొని భారతీయ జనతా పార్టీ 3rd టైం అధికారానికి వస్తే రిజర్వేషన్లు ఎత్తెత్తాలని చెప్పి కలొచ్చిందా? ఇట్లాంటి పిచ్చి మాటలు బంద్ చేసుకొని, ఇట్లాంటి అబద్ధాల మాటలు బంద్ చేసుకొని ఇవాళ మీ పనిందో నువ్వు చేసుకో తప్ప, నీవు ఏం చేయగలుగుతావో చెప్పుకో తప్ప ఇట్లాంటి తప్పుడు ప్రచారాలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే తప్పకుండా ఇప్పటికే నీ పార్టీ మూల్యం చెల్లించింది. దేశంలో ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి, పిచ్చి పనులు చేసి, స్కాములు చేసి, దేశ ప్రజలు తరలించుకుంటట్టు చేసి, బోఫర్ స్కామ్ పేరిట, కోల్ స్కామ్ పేరిట, 2G స్కామ్ పేరిట ఇలా దేశాన్ని మొత్తం గుల్ల చేసి ఇప్పుడు ఇట్లాంటి సెంటిమెంట్ల మీద, ఇట్లాంటి పిచ్చి ప్రకటనల మీద మళ్ళీ ఓటు సంపాదించుకునే ప్రయత్నం చేస్తే తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కారనే విషయాన్ని అర్థం చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇలాంటి వార్తల పట్ల మన సంజాయించుకోవాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేశాను. కేసీఆర్ మన ముఖ్యమంత్రి గారు మాట్లాడి చెప్పారు, ఇద్దరు ఒకటే మీరు అనేది విషయాన్ని. ఇప్పుడే మీరు వచ్చింది ఎవరు? మీరు 2 లక్షల పైచిలకు ఓటుతో గెలవబోతున్నారు. మీ గెలుపును ఎవరు ఆపలేరు. మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఇట్లాంటి పరిస్థితులు ఉంటుందని కొట్టాడాల్సిందే. తర్వాత ఉత్కంఠ ఉంటుంది ఎన్నికలు. కానీ ఇంకా 15 రోజుల ముందే
ఈ మల్కాజిగిరి పార్లమెంట్ ఉన్న ప్రజానికం అంతా కూడా ఎదురొచ్చి నాకు కన్నాడు ఏం చెప్తున్నట్టు ప్రజాగర్భంలో ఏ ఆలోచన ఉందో మనకు అర్థం కాదు. దాన్ని పసిగట్టిన మల్లారెడ్డి గారు ప్రజలు ఈటలాదులు కానీ గెలిపిస్తాను, దాన్ని ఎవడు ఆపలేడు, ఇవాళ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు, దీన్ని ఆపగలిగే శక్తి మళ్ళీ మల్కాజిగిరి ప్రజలకు మాత్రమే ఉందని చెప్పి గమనించుకొని వారు అన్నారు, రాజేంద్రన్న నువ్వే రేపు గెలుస్తున్నావని చెప్పి వారు అవుట్ స్పోకెన్ కాబట్టి కడుపులో ఉంటే దాచుకోడు కాబట్టి మాట్లాడు. తప్ప అదేమన్నా తప్ప అంటే బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటైనా అనే విధంగా ముఖ్యమంత్రి అన్నారు కాబట్టి మా తెలియని మాట్లాడే మాట్లాడలేదు. మరి కేసీఆర్ మీరు ఎందుకు ఇది చేస్తలేరు, కేసీఆర్ ఎందుకు అంటలేరు నిన్న మాట్లాడి ముఖ్యమంత్రి మేమనే అంటే ఎవరంటారు, ప్రతి నిత్యం నా ఉపన్యాసాలు చూడు, ఒక 5 నిమిషాలు కేసీఆర్ గారికి మాట్లాడిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడారు. వాళ్ళు కూడా నేను మాట్లాడింది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. గతంలోనే హిందూగాళ్ళు బొందుగాళ్ళు అని చెప్పి మాట్లాడి ప్రజల ఆగ్రహానికి గురైంది ఇప్పటికే కేసీఆర్. మళ్ళీ ఇవాళ ఈ జై శ్రీరామ్ అంటే అక్షితలు పంపిస్తే కిలోర ప్యాకెట్లు ఇస్తే ఆకలి తీరుతా అని చెప్పి మాట్లాడతారు. ప్రజల విశ్వాసాన్ని గౌరవించండి, గుర్తించండి, కాపాడని వాళ్లకు ఏ గతి పడుతుందో కేసీఆర్కి అర్థమైపోయింది. ఇట్లాంటి మాటలు మాట్లాడద్దు, ప్రజల చేత అసహించుకోబడద్దు అని చెప్పి వారి సూచన చేస్తా ఉన్నారు మిత్రుడిగా. మల్లారెడ్డి మద్దతు మీకే ఉందా? అశేష ప్రజల మద్దతు